ఇన్స్పెక్టర్ కౌశిక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి అంటాడు కదా, కౌశిక్ గారు మీకు మేము ఇచ్చిన బెయిల్ టైం అయిపోయింది, ఇక మిమ్మల్ని మా కస్టడీలోకి తీసుకోవాల్సిన టైం వచ్చింది, తప్పదు అని చెప్పేసి అని అనగానే అప్పుడు వెంటనే కౌశిక్ ఏడుస్తూ బాబుని తీసుకెళ్ళి కాచికిచ్చి, కాచి బాబు జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఏడుస్తుంది. తర్వాత పాప దగ్గర పోయి పాపను పట్టుకొని కూడా ఏడుస్తుంది. ఏడ్చి ఇంకా అక్కడి నుంచి పోలీసు వాళ్ళతో వెళ్తూ ఉండగా రిషిక తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇన్నేళ్లకు మన కళ నెరవేరబోతుంది, ఇక నుండి ఈ వజ్రపాటి సామ్రాజ్యానికి నేనే మకటం లేని మహారాణిని అని చెప్పి సంతోషంగా అనుకుంటుంటుంది. ఇంతలోనే జగదాత్రి కేదార్ బండి మీద ఎదురుగా కౌశిక్ వాళ్ళకి వస్తాడు. వచ్చిన తర్వాత జగదాత్రి అంటుంది కదా, ఆగండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఆగిపోతారు. జగదాత్రి సాక్ష్యం తీసుకొచ్చావా అని చెప్పేసి కాచి అడుగుతుంది. తర్వాత బూచి అంటాడు కదా, వదినను జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి బూచి అంటాడు. కానీ సైలెంట్ జగదాత్రి కేదార్ నిలబడతారు. అసలు సాక్ష్యం తీసుకొచ్చారా, లేకపోతే కౌశిక్ని జైలుకి వెళ్ళకుండా మళ్ళీ వాళ్ళకి ఏమన్నా టైం అడుగుతుందా, అసలు ఏం చేస్తుంది, వాళ్ళు కౌశిక్ కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.